హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశానన్నమాట. ఇడ్లీ చిన్నపిల్లలు తినడానికి కూడా బాగా ఉంటుంది కదా. మేము ఎక్కువగా దోశ ఇడ్లీనే తింటామండి. లేకపోతే ఆ ఉప్మా ఉప్మా కూడా గోధుమ రవ్వ ఉప్మా అయితే తింటాము. ఆ బొంబాయి రవ్వ కూడా మా పిల్లలు అస్సలు ఇష్టపడరు. గోధుమ రవ్వ అయితే తింటారు బాగా ఇష్టంగా. తర్వాతకి ఇంట్లో చేసిన ఇడ్లీలు తింటారు. మరి బయట తీసుకొచ్చినా కూడా ఇడ్లీలు అయితే తినరు. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేక తీసుకొచ్చినా కూడా ఇడ్లీలు బయట అయితే అస్సలు తినరు అనమాట. ఇంకా ఇంట్లో చేసిన ఇడ్లీలు కదా, ఇష్టంగా కూర్చొని టిఫిన్ ముగించేసాము. టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు మేము చికెన్ తీసుకొచ్చాము. మీరేం తీసుకొచ్చారు? ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు? స్పెషల్స్ ఏంటి నాకు కామెంట్లో చెప్పండి. మేము చికెను ఎలా చేస్తాం అనేది చూపిస్తున్నాను ఇక్కడ. ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారు. ఈరోజు సండే స్పెషల్. మా ఇంట్లో కుక్ ఎవరో తెలుసా? మా ఇంట్లో కుక్, షెఫ్ అన్నీ ఈరోజు మా వారనమాట లంచ్లో. ఎందుకంటే ఆయనకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టము. చికెన్, మటన్ ఏదైనా తీసుకొస్తే నేను ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి చేస్తారు. ఎందుకంటే ఆయన కొంచెం కారం ఎక్కువగా తీసుకుంటారు. మేము వేస్తే కొంచెం తక్కువగా వేస్తాం స్పైసెస్ కూడా అనేసి. ఆయనేమో ఆయనకి ఇష్టంగా వండుకుంటారనమాట. అయితే సండే ఒకరోజు కదా మనకు కూడా రెస్ట్ దొరికేది లేడీస్కి. సో అందుకనే నేను ఆయన కిచెన్లోకి వచ్చినా కూడా నేనేం వద్దు అని చెప్పను. ఫస్ట్లో వద్దు అని చెప్తుండేవా దాన్ని. నాకు ఇంకా పిల్లలతో సరిపోతుంది కదా, సరే చేస్తానంటే నేను మాత్రం నిర్మోహమాటంగా సరే ఖచ్చితంగా నువ్వు వండు, నేనేం వద్దనను అని చెప్పేస్తాను. ధైర్యంగా వెళ్తారు, వండేస్తారు. మీ ఇంట్లో సండే మీ వారు హెల్ప్ చేస్తారా లేదా? మీ ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారనేది నాకు కామెంట్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మీరు ఒక్క లైక్ చేస్తే నా వీడియో ముందుకెళ్తుందండి, ఇంకొకరికి రీచ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాతకి. ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా, ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా వెంటనే మీ వరకు చేరుతుందన్నమాట. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా వీడియోస్ చేయడం కోసం నాకు మోటివేషన్గా ఉంటుందండి. అందుకోసం ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ తాలింపులో చెక్క, లవంగాలు వేసుకున్న తర్వాతకి ఆనియన్స్ బ్రౌన్గా అయ్యాక అల్లం పేస్ట్ వేసుకొని, అప్పుడు కొంచెం టమాటాలు కట్ చేసి డైరెక్ట్గా అలాగే కట్ చేసి వేశారు మా వారు. నేనైతే కట్ చేసి పక్కన ప్లేట్లో పెట్టుకొని చేస్తాను. అలా కాకుండా మా వారైతే డైరెక్ట్గా వంట చేసేటప్పుడే తొందరగా కట్ చేసేసి దాంట్లో వేసేసారు. పుదీనా కూడా వేశారండి తాలింపులో, మంచి ఫ్లేవర్ వస్తుంది. అందులోనే ఇంకా తర్వాతకి పెరుగు వేశారనమాట. పెరుగు కూడా కొంచెం మగ్గిన తర్వాతకి కారము, ధనియాల పొడి, ఉప్పు వేసుకున్నాక కొంచెం బాగా మగ్గిన తర్వాత పెరుగు వేసుకున్న తర్వాతకి ఇప్పుడు చికెన్ వేశారనమాట. చికెన్ కూడా కొంచెం మగ్గుతుంది చూడండి. చికెన్ బాగా నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాతకి వేస్తే నీసు వాసన కూడా రాదు. ఇంకా బాగా ఉడకాలి కూడా. చికెన్ కొంతమంది బాగా ఉడకనివ్వరు, అదేంటో తెలియదు కానీ పచ్చిగా లైట్గా కొంచెం పచ్చిగా ఉన్నా కూడా తినేస్తూ ఉంటారు. అది నోటితో ఇలా గుంజుతుంటే లబ్బర్లాగా సాగిపోతూ ఉంటుంది. అలా తినకూడదు. సగం సగం ఉడికినవి మంచిగా నీట్గా బాగా ఉడికించుకొని తింటే హెల్త్కి కూడా మంచిది కదా అండి. ఎందుకో మరి అలా తింటారు. చూడండి ఆ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ కొంచెం చికెన్ ఏమో మా బుడ్డోడు కర్రీ తినడండి. పెద్దోడు మా బాబు మాహి చికెన్ కర్రీ అయితే అసలు తినడు. ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ ఉంటుంది, అది కాక స్పైసెస్ కూడా ఎక్కువ పడతాయి. సో ఇక్కడ నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో నీళ్ళంతా వంపేసి ఇవి మెత్తటి పీసెసే తీసుకుంటాము. చిన్నపిల్లలు కదా, బోన్స్ అవి తినలేరు అని చెప్పేసి ఎక్కడో ఒకటి ఉండొచ్చు. అది నీట్గా వాష్ చేసుకున్న తర్వాతకి ఉప్పు, కారము, ధనియాల పొడి వేసుకున్న తర్వాతకి గుడ్డు వేసేది క్లిప్పు మిస్ అయిపోయిందండి. గుడ్డు కొంచెం శనగపిండి కానీ బియ్యం పిండి కానీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక మినిమం హాఫ్ అన్ అవర్ అయినా చాలు. మ్యాక్సిమం మనకు టైం ఉంటే ఒక 2 అవర్స్ అలా కలిపేసి పక్కకు పెట్టేస్తే సరిపోతుంది. ఇలా మెత్తటి ముక్కలు ఇలా కట్ చేసుకున్నవి మొత్తం మంచిగా మ్యారినేషన్ చేసుకున్న తర్వాతకి ఇలా నూనె బాగా వేగుతున్నప్పుడు నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. ఈ పీసెస్ మొత్తం బాగా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. మంచిగా క్రిస్పీగా ఉంటే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారనమాట. ఎందుకంటే పిల్లల కోసం మనం కారం కొంచెం చూసి తక్కువగా వేసుకుంటాము. మసాలాలు అనేవి వాడకుండా వేసుకోవచ్చు. తినే పిల్లలు అయితే కొంచెం మసాలా కొద్దిగా లైట్గా వేసినా పర్వాలేదు. చిన్నపిల్లలు ఎక్కువగా మసాలాలు ఇష్టపడరు కదండి, స్పైసీగా ఉంటే కూడా ఇష్టపడరు. సో ఇదండి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ, ఈ పకోడీ
చికెన్ పకోడీతో నేను నా లంచ్ ఫినిష్ చేస్తున్నాను. ఎంత బాగా ఉందో చూడండి పీస్ అనేది. బోన్స్ ఉండేవేమో మేము పక్కకు తీసాము, బోన్ లేనిదేమో బాబుకి ఇచ్చామన్నమాట. చిన్న బాబు కదా తినలేడని చెప్పేసి. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ సూపర్గా ఉంది. అదేంటో తెలియదు కానీ మనం ఎంత బాగా చేసినా కూడా ఈ టేస్ట్ రాదు. జెంట్స్ అంటే మగవాళ్ళ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని అంటారు కదా, వాళ్ళ చేతిలో ఏదో నిజంగానే మ్యాజిక్ ఉంటుందండి. వారానికి ఒకసారి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తే చాలా సంతోషంగా పొంగిపోతాం కదా, ఎంత ఆనందంగా అనిపిస్తుందో. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటే ఎంత బాగుంటుందో నిజంగా. అసలు సండే ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను నేనైతే. ఎందుకంటే మేము వారానికి ఒకరోజే నాన్ వెజ్ తీసుకొస్తాం. మ్యాక్సిమము తేమండి, వారంకి ఒక్కసారి తప్ప ఎక్కువగా తినం కూడా, ప్రిఫర్ చేయము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాన్ వెజ్ ఆయన చేత్తో వండితే. మనం వండుకుంటే ఎందుకో తినబుద్ధి కూడా కాదు. తర్వాత కాను మేము డీమార్ట్ వెళ్ళేసి వచ్చామండి. అక్కడ టాయ్స్ తీసుకొచ్చాం కదా, సాఫ్ట్ టాయ్ను చిన్న బాబుకి, పెద్ద బాబుకాను అది టార్గెట్ అని అంటారు కదా, దాని పేరు కూడా నాకు తెలీదు. అది తీసుకొచ్చాము. తర్వాతకి ఈవినింగ్ కాసేపు నేను ఇలా విసురురాయితోటి జొన్నలు అనేది విసురుకుంటున్నాను. జొన్న సంగటి చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది నా ఈరోజు రొటీన్ అనేది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.